Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా మనం ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్ నెంబర్ 4.1 అండ్ 4.2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన నేచర్ ఆఫ్ రూట్స్ అనే టాపిక్ గురించి అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా చెప్పుకున్నాం? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ ఏంటంటే a నాట్ ఈక్వల్ టు 0 అండ్ abcలు రియల్ నెంబర్స్ ఆర్ రియల్. అయితే మనకి దీనికి 2 రూట్స్ ఉంటాయని, ఆ 2 రూట్స్ని మనం ఆల్ఫా కామా బీటా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తామని ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్స్లో నేర్చుకున్నాం. అలాగే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం సెకండ్ పార్ట్లో డిస్కస్ చేసాం. అయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయని అవసరం లేకుండానే అసలు దాని యొక్క రూట్స్ యొక్క నేచర్ ఏంటి అంటే అవి రియల్ నెంబర్స్ అవుతాయా, లేకపోతే ఈక్వల్గా ఉంటాయా, అన్ఈక్వల్గా ఉంటాయా, లేకపోతే నాట్ రియలా అనేది మనం చెప్పగలం అనమాట. మనం యాక్చువల్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కాకుండానే మనం ఫార్ములా మెథడ్లో యూజ్ చేసి అంటే ఫార్ములాని యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా సహాయంతో మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే మరొక రూట్ వస్తుంది అనమాట. 2 రూట్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఈ స్క్వేర్ రూట్లో ఉంది కదా, ఏముంది? b² మైనస్ 4ac. ఈ b² మైనస్ 4acని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్. ఓకే, ఈ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని చెప్పవచ్చు అనమాట వితౌట్ ఫైండింగ్ ద రూట్స్. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి మనం దాని యొక్క నేచర్ని అడిగినప్పుడు ఏం చేయాలన్నమాట? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్. అంటే డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² మైనస్ 4ac యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా, అంటే వితౌట్ ఫైండింగ్ రూట్స్, మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయవసరం లేకుండానే మనం దాని యొక్క నేచర్ని చెప్పేసేయచ్చు అనమాట. ఓకే, ఈ వర్డ్స్ రెండు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఓకే, ఇందులో మనం స్క్వేర్ రూట్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని b² మైనస్ 4ac ఏమని పిలుస్తున్నాం అనమాట? డిస్క్రిమినెంట్ అని పిలుస్తున్నాము. దాని యొక్క వాల్యూ ఆధారంగా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ నెంబర్సా కాదా, లేకపోతే ఈక్వల్గా ఉంటాయా, లేకపోతే అన్ఈక్వల్గా ఉంటాయా అనే విషయాన్ని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనకి అసలు ఎలా చెప్తామంటే దీని వాల్యూ మనకి 3 కేసెస్లో ఉంటాయి ఇక్కడ. అంటే b² మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని వాల్యూ పాజిటివ్ నెంబర్ రావచ్చు, లేకపోతే నెగిటివ్ నెంబర్ రావచ్చు, 0 రావచ్చు. ఈ మిడిట్లో ఏదో ఒక సాధ్యం అవుతుంది కదా. అయితే పాజిటివ్ నెంబర్ వచ్చినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, 0 వచ్చినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, అలాగే నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం b² మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, b² మైనస్ 4ac వాల్యూ, దాని వాల్యూ 0 అయింది. అప్పుడు రూట్స్ రియల్ నెంబర్స్ అవుతాయి, అంటే ఈక్వల్గా కూడా ఉంటాయి అనమాట. ఈక్వల్ రియల్ రూట్స్ అనమాట. రూట్స్ ఆర్ ఈక్వల్
అండ్ రియల్, లేకపోతే రియల్ ఈక్వల్ రూట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మనకి b² - 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే, పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, 0 కంటే పెద్దవన్నింటిని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం కదా. పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే డిఫరెంట్. ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే, నెగిటివ్ నెంబర్స్ ఏంటి, 0 కంటే చిన్న వాటిని మనం నెగిటివ్ నెంబర్స్ అన్నాం కదా. అంటే b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అంట. అప్పుడు రూట్స్ ఆర్ నాట్ రియల్, అంటే రియల్ నెంబర్స్ రావన్నమాట. అవి ఏమిటనేది మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటాం. ఇమాజినరీ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ అని డిఫరెంట్ పేరు నేమ్స్ తో పిలుస్తాం అనమాట. వీటి గురించి మీరు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ 3 పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే వీటిని బేస్ చేసుకుని మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ అడగొచ్చు, లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అట్లాగే మనకి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 యొక్క మనం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఫార్ములా మెథడ్ లో రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి, -b ± √b² - 4ac/2a. Here b² - 4ac is called discriminant. ఓకే, మనకి డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని బేస్ చేసుకుని నేచర్ ఆఫ్ ద రూట్స్ ని చెప్పవచ్చు అనమాట. ఒకవేళ ఈ b² - 4ac వాల్యూ 0 వచ్చినట్లయితే మనకి ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి అనమాట ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. ఒకవేళ మనకి పాజిటివ్ నెంబర్ అంటే గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్, డిఫరెంట్ రూట్స్ వస్తాయి. రియల్ నెంబర్సే కానీ డిఫరెంట్ గా ఉంటాయి రెండు అనమాట. ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే రూట్స్ ఆర్ నాట్ రియల్, అంటే రియల్ నెంబర్స్ కానివి వస్తాయి అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్ 7. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0 and hence find the nature of its roots. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అదేంటంటే 2x² - 4x + 3 = 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేసి తద్వారా నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పమన్నారు అనమాట. ఒకసారి మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ax² + bx + c = 0 కదా. ఈ రెండింటిని కంపేర్ చేసామనుకోండి, అప్పుడు కోఎఫిషియంట్స్ ఏమవుతాయి, a = 2 అవుతుంది, b సైన్ తో సహా తీసుకోవాలి -4 అండ్ c = 3 అవుతుంది అనమాట. మనకి డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా b² - 4ac దిస్ ఈక్వల్ టు b² అంటే b వాల్యూ ఎంత -4 కదా, -4² - 4ac, a మీన్స్ 2, c మీన్స్ 3. -4² చేస్తే -4 × -4 -4 4 4 = 16 అవుతుంది. -4 2 = 8, 8 3 = 24. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 24 లో 16 మైనస్ చేస్తే 8. అయితే నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -8. ఒకవేళ మీకు క్వశ్చన్ లో డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు ఇక్కడ ఆపేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం అడిగారు, డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయడంతో పాటు నేచర్ ఆఫ్ ద రూట్స్ కూడా అడిగారు. కాబట్టి ఇప్పుడు ఇది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి, లెస్ దాన్ 0. అంటే మనకి ఇక్కడ b² - 4ac వాల్యూ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఆర్ నాట్ రియల్ అని రాస్తే సరిపోతున్నాం. రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే రియల్ నెంబర్స్ కాదు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. A pole has to be erected at a point on the boundary of a circular park of diameter 13 meters in such a way that the difference of its distances from two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. Is it possible to do so? If so, at what distances
ఫ్రమ్ ద 2 gates should the pole be erected. ఒక సర్క్యులర్ షేప్ లో ఒక పార్క్ ఉందట. ఇట్లా ఒక పార్క్ ఉంది. నెక్స్ట్ దీనికి డయామెట్రికల్లీ ఆపోజిట్, అంటే దీని సెంటర్ ఇక్కడ ఉందనుకుంటే ఈ సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ని మనం ఏమంటాం? డయామీటర్ అంటాం. ఆ డయామీటర్ ఆపోజిట్ గా 2 gates ఉన్నాయట. ఇక్కడ ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటే డయామీటర్ డ్రా చేసినట్లయితే దానికి బోత్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ 2 gates ఉన్నాయట. అయితే ఈ పార్క్ యొక్క బౌండరీ మీద ఒక పోల్ ని అరేంజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోల్ ని పి అనే ప్లేస్ లో అరేంజ్ చేయాలి అనుకుంటున్నారు. అది ఎలా అరేంజ్ చేయాలనుకుంటున్నారు? ఈ 2 gates కి ఉన్న డిస్టెన్స్, అంటే ఈ పోల్ కి ఫస్ట్ గేట్ నుంచి అట్లాగే సెకండ్ గేట్ నుంచి ఉన్న డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ అనేది 7 ఉండేటట్లు అరేంజ్ చేయడం అనేది సాధ్యం అవుతుందా అంటే, ఇక్కడ సాధ్యం అవుతుందా లేదా అని ఎలా చెప్తామంటే, మనకి దీన్ని సాల్వ్ చేయడానికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబడతాం. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం ద్వారా మనకి ఆ పోల్ అనేది ఈ బౌండరీ మీద ఎంత దూరంలో అరేంజ్ చేయాలి, అంటే గేట్ ఏ నుంచి ఎంత దూరంలో, గేట్ బి అనేది ఎంత దూరంలో అరేంజ్ చేయాలి అనేది తెలుస్తుంది. అలా మనం సాల్వ్ చేయకుండా ముందే చెప్పొచ్చు అనమాట. అసలు అలా అరేంజ్ చేయడం సాధ్యం అవుతుందా అంటే, డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది అనమాట. మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక రియల్ అయితేనే, అంటే రూట్స్ రియల్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. రియల్ నెంబర్స్ కాకపోతే సాధ్యం కాదు అనమాట. కాబట్టి అసలు ఫస్ట్ డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేసి రూట్స్ రియల్ అవుతాయా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ రియల్ అయితే మనం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ రియల్ కాకపోతే సాధ్యం కాదు అని రాసేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏబి అనేదేమో గేట్స్, పి అనేదేమో పోల్ అనమాట. లెట్ ఏబి బి ద డయామీటర్ అండ్, అంటే ఇక్కడ ఏ బి అనేవి గేట్స్ అనమాట, పొజిషన్స్ ఆఫ్ గేట్స్. P be the position of the pole. ఇప్పుడు ఏమి ఇచ్చారు, కండిషన్ ఏమి ఇచ్చారు? ఈ పోల్ కి ఈ గేట్స్ మధ్య ఉన్న డిస్టెన్సెస్ ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మనకి 7 meters గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ బి అనే పోల్ నుంచి ఎక్స్, లేకపోతే ఏ అనే పోల్ నుంచి x meters ఉంటే ఈ బి నుంచి పోల్ నుంచి ఉన్న డిస్టెన్స్ అనేది x-7 ఉండొచ్చు, x+7 ఉండొచ్చు. అంటే 7 meters ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, ఎందుకంటే డిఫరెన్స్ అని మాత్రమే ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది x+7 అయినా కావచ్చు, x-7 అయినా కావచ్చు అనమాట. ఓకే, లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ pole P and gate B equal to x meters అనుకున్నాం. అప్పుడు the distance from A is x+7 అవుతుంది కదా. Then the distance between pole P and gate A equal to x+7 అయినా తీసుకోవచ్చు, x-7 అయినా తీసుకోవచ్చు. డిఫరెన్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఇది సాధ్యం అవుతుందో లేదో చెప్పాలి అన్నమాట. నెక్స్ట్ ఈ డయామీటర్ యొక్క లెంత్ కూడా ఇచ్చాడు 13 meters అని. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. డయామీటర్ అనేది సర్కిల్ ఏం చేస్తుంది, 2 equal parts గా డివైడ్ చేస్తుంది. వాటిని సెగ్మెంట్స్ అంటాం. ఆ సెగ్మెంట్స్ ని మనం సెమీ సర్కిల్స్ అంటాం అనమాట. ఓకే, డయామీటర్ అనేది సర్కిల్ ని 2 సెమీ సర్కిల్ అంటే 2 హాఫ్ సర్కిల్స్ గా డివైడ్ చేస్తుంది. మనకి సెమీ సర్కిల్ లో యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది అనమాట. సెమీ సర్కిల్ లో యాంగిల్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఈ సెమీ సర్కిల్ లో ఆ యాంగిల్
ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఏబిపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, మనకి పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అప్లై చేయడం ద్వారా మనం ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబట్టవచ్చు అనమాట. ఓకే, వి నో దట్ angle in the semicircle is -90 degrees. Therefore, triangle ABP is a right angle triangle. కాబట్టి మనం ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తామంట. therefore by పైథాగరస్ థీరం ఏం చెప్పొచ్చు మనం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటాం. అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్, ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ అవుతున్నాడు. ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఇక్కడ ఏపీ అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేసినట్లయితే 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్ టు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ఎక్స్ 7 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైజ్ 169 ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 7 14x ప్లస్ 7 7 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇందులో లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 49. దీన్నే నేను మనం ఆర్హెచ్ తీసుకెళ్ళగా గుర్తు మారుతుంది కదా, అంటే -169 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ 2x స్క్వేర్ ప్లస్ 14x. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 120 అవుతుంది. -120 ఈక్వల్ టు 0. దీన్ని ఎలాగే ఉంచి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే మనం దీన్ని కొంచెం సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి టాబ్లో 2 టేబుల్ పోతుంది కదా, 2 టేబుల్ కట్ చేస్తాను అనుకోండి, ఇందులో 2 టేబుల్ కట్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇందులో 2 టేబుల్ 7 టైమ్స్, ఇందులో 2 టేబుల్ 60 టైమ్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ ఎంత, 1. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కదా, b 7, c ఈక్వల్ టు -60. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, b స్క్వేర్ -4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 7 స్క్వేర్ -4 ఇంటూ -60 ఇంటూ a అంటే 1 కదా, యాక్చువల్లీ ఇక్కడ 1 రావాలి. దిస్ ఈక్వల్ 7 7 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6 240 1 240 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 ఎంత అవుతుంది, 89 అవుతుంది. మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. మనకి రియల్ నెంబర్స్ వస్తే చాలు, అది సాధ్యం అవుతుందని రాస్తున్నాడు. దేర్ఫోర్ yes it is possible. అంటే సాధ్యం అవుతుంది. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత దూరంలో, అంటే x వాల్యూ కూడా రాబట్టాలి. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, అంటే ఇక్కడ ఫార్ములా మెథడ్ ఉపయోగించవచ్చు. x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములాను ఉపయోగించడం ద్వారా మనం x వాల్యూని అంటే రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మనకి b స్క్వేర్ మైనస్ 4ac 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం రూట్స్ ని -b బై 2a ఈ ఫార్ములాను ఉపయోగిస్తే సరిపోతుంది. ఎందుకంటే దీని వాల్యూ అలాగే 0 కదా. అంటే దాని అర్థం ఏంటన్నమాట,
మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రెండు రూట్స్ ఉంటాయి, రెండు కూడా -b/2a అవుతాయి అనమాట. ఆ ఫార్ములాలో ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రూట్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x -b ± square root of b² - 4ac/2a. this equal to minus b వాల్యూ ఎంత 7 కదా, 7 ± square root of b² - 4ac ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 289/2 into a వాల్యూ 1. this equal to -7 ± square root of 289. 289 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, దాని స్క్వేర్ రూట్ 17 కదా, కాబట్టి 17 రాయొచ్చు /2. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం. +17/2 x = -7 - 17/2. దిస్ ఈక్వల్ ఒక ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తారు కదా, 10/2 అంటే 5 మీటర్స్. ఇక్కడేమో రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తాం, -24/2 అంటే -12 అయింది. ఇక్కడ x అనేది ఏంటి, డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఈ b అనే గేట్ నుంచి ఈ పోల్ కి ఉన్న డిస్టెన్స్, మరి డిస్టెన్స్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామట, ద వాల్యూ ఆఫ్ x కెనాట్ బి నెగిటివ్, దేర్ఫోర్ x = 5 మీటర్స్ గా తీసుకుంటాం అన్నమాట. Since the value of x cannot be negative, therefore x = 5. That implies x plus 7 = 5 plus 7 = 12 meters అన్నమాట. అంటే ఈ పోల్ అనేది గేట్ ఏ నుంచి ఏమో 12 మీటర్స్ డిస్టెన్స్ లోని, అలాగే బి నుంచి ఏమో 5 మీటర్స్ డిస్టెన్స్ లోని అరేంజ్ చేయొచ్చు. therefore we can erect a pole at a distance of 7 meters from gate A. ఇలా రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0 and hence find the nature of its roots. Find them if they are real. ఓకే, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటంటే 3x² - 2x + 1/3 = 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం ఫస్ట్ b² - 4ac ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. దానికోసం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తున్నాను. a = 3, b = -2 అండ్ c = 1/3. మనం ఫస్ట్ డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, b² - 4ac = -2² - 4 × 3 × 1/3. 3 gets cancelled. -2² అంటే +4 అవుతుంది, -4 × 1 = 4 = 0 వచ్చింది. 0 వస్తే రూట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ అండ్ రియల్. రియల్ ఈక్వల్ రూట్స్ అని రాస్తాం. therefore the roots are ఈక్వల్, లేకపోతే రియల్ అండ్ ఈక్వల్ అని కూడా రాయొచ్చు. అండ్ ఈక్వల్ అండ్ రియల్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు రియల్ నెంబర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. మరి b² - 4ac వాల్యూ 0 వచ్చిందంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, జస్ట్ -b/2a ఉపయోగిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎలాగో b² - 4ac వాల్యూ 0 కాబట్టి మిగిలింది మనకి 0 అయిపోతుంది. దిస్ ఈక్వల్ టు -b, ఇక్కడ -b అంటే -2 కదా, బై 2a అంటే ఎంత 3. దిస్ ఈక్వల్ టు -(-) +2/2 3s are 6. 2 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే 1/3. అంటే ఇక్కడ రెండు రూట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఏమవుతుందంటే 1/3 అవుతుంది. therefore the roots are
1/3 కామా 1/3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే 2x² - 3x + 5 = 0. దీన్ని ax² + bx + c = 0 తో కంపేర్ చేసినట్లయితే మనకి a = 2, b = -3 అండ్ c = 5. మనం ఫస్ట్ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి మనకి? b² - 4ac = -3² - 4 × 2 × 5. This = 3 3s are 9, 4 2s are 8, 8 5s are 40. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే -30 వచ్చింది. నెగిటివ్ నెంబర్ వచ్చిందంటే <0 వచ్చింది కాబట్టి రూట్స్ ఆర్ నాట్ రియల్. దేర్ఫోర్ కాబట్టి ఇక్కడ మనం వదిలేస్తామండి, ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్, 3x² - 4√3x + 4 = 0. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే 3x² - 4√3x + 4 = 0. ax² + bx + c = 0. కోఎఫిషియెంట్స్ ఏంటి? a = 3, b = -4√3 అండ్ c = 4. మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. హియర్ b² b అంటే -4√3 స్క్వేర్ -4 × 3 × 4. ఇక్కడ ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ప్రోడక్ట్ గా ఉంది కదా. ఫస్ట్ -4 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 16 అవుతుంది. +16 √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ √2 కట్ అయ్యి 3 వస్తుంది అనమాట. -4 4s are 16, 16 3s are 48, 16 3s are 48, 48 - 48 = 0 వచ్చింది. కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇట్లా 0 వచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నాం? రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి -b/2a అనే ఫార్ములాను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే b అంటే ఏమిటి? -4√3/2a, 2 × 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. 4√3/2 3s are 6. ఇక 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 2√3/3. దీన్ని ఇలాగే ఉంచొచ్చు, లేకపోతే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే మనం డినామినేటర్ లో ఉన్న √3ని √3 × √3 అని రాయొచ్చు. ఎందుకంటే √3 × √3 3 అవుతుంది అన్నమాట. అప్పుడు ఈ √3ని కట్ చేయొచ్చు కదా, అంటే 2/√3 అవుతుంది అన్నమాట. ఇలా కూడా ఉంచొచ్చు, లేకపోతే ఇలా ఉంచేసినా నో ప్రాబ్లం. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రెండు ఈక్వల్ రూట్స్ కదా. 2/3 2/√3 2/√3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 2x² - 6x + 3 = 0. 2x² - 6x + 3 = 0. ax² + bx + c = 0. Here a is 2, b is -6 and c is 3. Discriminant equal to b² - 4ac -6 square -4 × 2 × 3. -6 స్క్వేర్ చేస్తే +36 అయిపోతుంది. 4 2s are 8, 8 3s are 24.
మైనస్ చేస్తే 12 అవుతుంది. ఇక్కడ ఏంటి గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అన్ఈక్వల్ రియల్ ఎలా రాసినా పర్లేదు. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే డిఫరెంట్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఫార్ములా ఏం ఉపయోగిస్తాం? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఉపయోగిస్తాం. దిస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వల్ టు మైనస్ బి అంటే ఏంటి? మైనస్ 6 కదా, మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ 12 వచ్చింది కదా, 12 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ ఈ 12 నేను 4 ఇంటూ 3 అని రాస్తున్నాను బై 2 2 4. దిస్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 4 కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత అవుతుంది? 2 అవుతుంది బై 4 అవుతుంది. న్యూమరేటర్లో ఈ రెండిట్లో మనకి 2 టేబుల్ కామన్ తీయొచ్చు కాబట్టి 2 కామన్ తీస్తే 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్ పోతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 4 అవుతుంది. 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 1తో మల్టిప్లై చేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 2 వస్తుంది. ఇంకా అంతకు మించి మనం సింప్లిఫై చేయలేం కదా. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఒకసారి ప్లస్ తీసుకున్నాం 3 ప్లస్ రూట్ 3 బై 2 కామా 3 మైనస్ రూట్ 3 బై 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k for which of the following quadratic equations so that they have two equal roots. అంటే ఇచ్చిన quadratic equation కి ఈక్వల్ రూట్స్ ఉన్నట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకి ఒక quadratic equation కి ఈక్వల్ రూట్స్ ఎప్పుడు ఉంటాయి? డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయినప్పుడు. కాబట్టి మనం డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేసి మనం 0 కి ఈక్వల్ చేసినట్లయితే ఆ ఇచ్చిన k అనే వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. a వాల్యూ 2, b వాల్యూ ఇక్కడ k, c వాల్యూ 3. if ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 has equal roots, then ఏమవుతుంది? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైజ్ b అంటే ఇక్కడ మనకి k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 0. k స్క్వేర్ చేస్తే k స్క్వేర్ 4 2 8 8 3 24 ఈక్వల్ టు 0. That implies k square equal to 24 ను RH తీసుకెళ్తే ప్లస్ 24 అవుతుంది. That implies k square equal to square root of 24 అవుతుంది. దీన్ని ఎట్లా రాస్తుందంటే 24 ని square root of 4 into 6 అని రాస్తున్నాను. రాయొచ్చు కదా, 4 6 24 ఎందుకంటే 4 కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి. That implies k equal to ఈ 4 ని బయటికి తీసుకొస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 కావచ్చు కదా, రూట్ 6. Therefore ఇక్కడ k వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట? ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీనికి ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నట్లయితే మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ లో లేదు. ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ ఉండాలి, తర్వాత x టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. కాబట్టి దీన్ని మార్చడానికి ప్రయత్నిద్దాం. kx ని x తో మల్టిప్లై చేస్తే kx స్క్వేర్ మైనస్ kx ఇంటూ 2 అంటే 2kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. x స్క్వేర్ టర్మ్ x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చాయి. దీన్ని జనరల్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a వాల్యూ ఎంత? ఇక్కడ k, b వాల్యూ మైనస్ 2k, c వాల్యూ 6.
దీనికి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కదా. ఇఫ్ ax square plus bx plus c equal to 0 has equal roots, then మనకి ఏమవుతుంది, డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవుతుంది. దట్ ఇంప్లైజ్ b వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ 2k స్క్వేర్ మైనస్ 4 a అంటే k c అంటే 6 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ చేస్తే 4, k స్క్వేర్ చేస్తే k స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 6 24 k ఉంది ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏం కామన్ తీయగలము, రెండు నెంబర్స్ లో 4, రెండు టర్మ్స్ లో 4 వస్తుంది, అలాగే ఒక k వస్తుంది. ఇక్కడ 4 k కామన్ తీస్తే కూడా k ఉంటుంది. మైనస్ 4 24 లో 6 టైమ్స్ k కామన్ తీస్తాం ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఎక్స్ప్రెషన్స్ ఈ 0 అయిందంటే 4k ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ k మైనస్ 6 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి k ఈక్వల్ టు ఈ 4 ని RH మధ్య 0/4 అంటే 0 అవుతుంది. దీని నుంచి k ఈక్వల్ టు మైనస్ 6 ని RH లో తీసుకెళ్తే ప్లస్ 6 అవుతుంది. దేర్ఫోర్ k ఈక్వల్ టు 0 ఆర్ 6 అవుతుంది అన్నమాట. Next, third question. Is it possible to design a rectangular mango grove whose length is twice its breadth and the area is 800 square meters? If so, find its length and breadth. అంటే మనకి 800 స్క్వేర్ మీటర్స్ ఉండేటట్లుగా ఒక మ్యాంగో గ్రోవ్ ని డిజైన్ చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ ఉండాలి, డబుల్ ఉండాలి. ఈ రెండు కండిషన్స్ అంటే ఏరియా ఏమో 800 స్క్వేర్ మీటర్స్ అవ్వాలి, లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ ఉండాలి. అలా అయ్యేటట్లు మనం మ్యాంగో గ్రోవ్ ని డిజైన్ చేయగలమంటున్నాం. అంటే డిస్క్రిమినెంట్ రియల్ నెంబర్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ ని బేస్ చేసుకుని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫార్మ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి లెంత్ కి బ్రెడ్త్ కి సంబంధం ఏంటంటే లెంత్ అనేది బ్రెడ్త్ కి ట్వైస్ ఉంటుంది. అంటే బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు, కాబట్టి బ్రెడ్త్ ని x మీటర్స్ అంటున్నాం. లెట్ ద బ్రెడ్త్ ఈక్వల్ టు బ్రెడ్త్ ని y అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, x మీటర్స్. దీని నుంచి మనం లెంత్ చెప్పొచ్చు. దెన్ ద లెంత్ L ఈక్వల్ టు ట్వైస్ ఉంటుంది కదంటే 2x మీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏరియా ఇచ్చారు, గివెన్ ఏరియా ఈక్వల్ టు 800 స్క్వేర్ మీటర్స్. మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, L ఇంటూ బి, ఎల్బి కదా ఈక్వల్ టు 800 మీటర్స్ ఇచ్చారు. L ఏంటి మనకి 2x, B ఏమిటంటే x ఈక్వల్ టు 800. That implies 2x into x అంటే 2x square equal to 800. ఈ 800 కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే 2x square minus 800 equal to 0. అవసరమైతే దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చుకుంటే రెండిట్లో 2 టేబుల్ కట్ అవుతుంది కదా, కాబట్టి 2 కామన్ తీసేసినట్లయితే x square minus 400 అవుతుంది ఈక్వల్ టు 0. ఈ 2 ని RH లో పంపితే 0 అయిపోతుంది కదా, x స్క్వేర్ మైనస్ 400 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. అయితే ఇక్కడ x టర్మ్ లేదు, అంటే b వాల్యూ 0 అన్నమాట. దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసాం అనుకోండి, మనకి a వాల్యూ ఎంత 1, b x టర్మ్ లేదు కాబట్టి 0, c వాల్యూ మైనస్ 400. అంటే ఫస్ట్ అసలు చేయగలమా లేదా అలా అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ b అంటే ఏమిటి 0, 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 400. దిస్ ఈక్వల్ టు 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 1600 ఈక్వల్ టు 1600 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి we can design the mango grove with the given conditions అన్నమాట. Therefore yes, we can design the mango grove.
అయితే దాని యొక్క మెజర్మెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని. మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈక్వల్ టు మైనస్ 0 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 కదా. దిస్ ఈక్వల్ టు 0 వదిలేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 1600 స్క్వేర్ రూట్ ఎంత 400 బై 2. 2 టేబుల్ 400 లో 200 టైమ్స్ ప్లస్ ఆర్ మైనస్ 200 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ x వాల్యూ మైనస్ 200 కావచ్చు ఆర్ ప్లస్ 200 కావచ్చు. అయితే ఇక్కడ x అనేది ఏంటి? బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. మరి బ్రెడ్త్ ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. కాబట్టి మనం ఈ మైనస్ 200 ని ఇగ్నోర్ చేస్తాము, ఓన్లీ ప్లస్ 200 ని తీసుకుంటాం. వి నో దట్ the value of x cannot be negative. Therefore x equal to 200. అంటే therefore breadth equal to x అనుకున్నాం, ఎంత వచ్చింది? 200 మీటర్స్ వచ్చింది. దీన్ని బట్టి లెంత్ చెప్పొచ్చు కదా. లెంత్ ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 2 ఇంటూ 200 ఈక్వల్ టు 400 మీటర్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈజ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్? ఇఫ్ సో డిటర్మైన్ దేర్ present ages. The sum of the ages of two friends is 20 years. 4 years ago the product of their ages is 48. అంటే ఇద్దరు టూ ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్ 20 ఇయర్స్ ఉండాలి. అలాగే 4 years ago వాళ్ళ ఏజెస్ యొక్క ప్రొడక్ట్ 48 years ఉండేటట్లు అవడం సాధ్యం అవుతుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పర్సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ x అనుకుంటే సెకండ్ పర్సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు ఏజెస్ మొత్తం 20 కాబట్టి 20 లోంచి ఫస్ట్ పర్సన్ మైనస్ చేస్తే సెకండ్ పర్సన్ వస్తుంది. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఈక్వల్ టు x years. Then the present age of second person ఎంత అవుతుంది? 20 మైనస్ x ఇయర్స్ అవుతుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 4 years ఎగో అంటే 4 years క్రితము, బ్యాక్ బిఫోర్ 4 years అన్నమాట. బిఫోర్ 4 years లేకపోతే 4 years ago అని కూడా రాయొచ్చు. The age of first person was ఎంత అవుతుంది? 4 years బ్యాక్ అంటే x మైనస్ 4 అవుతుంది. The age of second person was ప్రజెంట్ ఏజ్ ఎంత? 20 మైనస్ x. ఇందులోంచి 4 years మైనస్ చేయాలి. 20 లోంచి 4 మైనస్ చేస్తే 16 మైనస్ x ఇయర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? వీళ్ళ 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48. 4 years ago వాళ్ళ ఏజెస్ ఏంటి? ఒక ఫస్ట్ పర్సన్ ఏమో x మైనస్ 4, సెకండ్ పర్సన్ ఏమో 16 మైనస్ x ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 48. ఓకే, దట్ ఇంప్లైజ్ x into 16 అంటే 16x మైనస్ x into x అంటే x స్క్వేర్ మైనస్ 4 16s are 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 into x 4x ఈక్వల్ టు 48. ఇందులో మనకి లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి 16x
అండ్ 4x రెండు లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే 20x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 64. ఈ 48 ని మనం LHS లో వేస్తే మైనస్ 48 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్టు ఈ రెండు లైక్ టర్మ్స్ కదా 20x మైనస్ ఎక్స్ స్క్వేర్ రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తాం మైనస్ 112 4 ప్లస్ 8 112 ఈక్వల్ టు 0. అయితే మనకు ఆర్డర్లో లేదు కదా ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలి కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 112 ఈక్వల్ టు 0. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ తో స్టార్ట్ చేయం కదా కాబట్టి మొత్తం సైన్ మారిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సాధ్యం అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది డిస్క్రిమినెంట్ వాల్యూని బట్టి తెలుస్తుంది. కాబట్టి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసినట్లయితే a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు మైనస్ 20 అండ్ c ఈక్వల్ టు 112. ఇక్కడ డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. b స్క్వేర్ మైనస్ 4ac మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 112 2 2s are 4 ప్లస్ 400 అవుతుంది మైనస్ 4 1s are 4 4 2s are 8 4 1s are 4 4 1s are 4 అంటే మైనస్ 48 వచ్చింది అంటే లెస్ దాన్ 0 వచ్చింది. మరి లెస్ దాన్ 0 వస్తే మనకి రూట్స్ ఆర్ నాట్ రియల్ నెంబర్స్ కాదు కాబట్టి ఇది సాధ్యం కాదనమాట. దేర్ఫోర్ రూట్స్ ఆర్ నాట్ రియల్ and దేవ్ రాస్తున్నా therefore the situation is not possible. Therefore the given situation is not possible. Next, fifth one. Is it possible to design a rectangular park of perimeter 80 meters and area 400 square meters? If so, find the length and breadth. అంటే మనం ఒక రెక్టాంగులర్ పార్క్ ని పెరిమీటర్ ఏమో 80 మీటర్స్ స్క్వేర్ ఏమో 400 స్క్వేర్ మీటర్స్ ఉండేట్లు డిజైన్ చేయగలమా అంటున్నారు. ఒకవేళ డిజైన్ చేయగలిగితే లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే ఇక్కడ ఇచ్చినది ఏంటంటే పెరిమీటర్ అండ్ ఏరియా ఇచ్చారు. ఓకే మనకి పెరిమీటర్ గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు 80 meters, area 400 square meters. మనకి పెరిమీటర్ అంటే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 into L plus B ఇచ్చారన్నమాట 80 meters. నెక్స్ట్ L into B ఏమో 400 meters square. దీని నుంచి మనం ఈ 2 ని RH కి పంపితే L plus B equal to 80/2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ L plus B equal to 40 meters అవుతుంది అన్నమాట. అంటే దీని నుంచి మనం బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు, లెంత్ తెలిస్తే బ్రెడ్త్ చెప్పొచ్చు. కాబట్టి బ్రెడ్త్ మనం x అనుకున్నాం, లేకపోతే లెంత్ ని x అనుకున్నాం. లెట్ లెంత్ L equal to x meters. Then బ్రెడ్త్ ఏమవుతుంది రెండిటి యొక్క సమ్ 40, అందులో లెంత్ x అయితే బ్రెడ్త్ 40 మైనస్ x అవుతుంది కదా, 40 మైనస్ x మీటర్స్. గివెన్ ఏరియా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 400 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏరియా అంటే L into B ఈక్వల్ టు 400. లెంత్ ఎంత మనకి x, బ్రెడ్త్ 40 మైనస్ x ఈక్వల్ టు 400. సింప్లిఫై చేస్తే x into 40 అంటే 40x, x into x అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 400. ఈ 400 కూడా మనం LHS లోకి తెస్తే 40x మైనస్ x స్క్వేర్ మైనస్ 400 ఈక్వల్ టు 0. మనం అరేంజ్ చేస్తే ఆర్డర్లో ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ రాయాలి కదా, తర్వాత x టర్మ్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి.
కానీ ఈక్వేషన్ మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే x² - 40x + 400 = 0. మనం ఆన్సర్ రాబట్టడానికి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సాధ్యమో కాదో చెప్పాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకి 1, బి వాల్యూ -40, సి వాల్యూ 400. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు ఫార్ములా b² - 4ac అంటే -40² - 4 × 1 × 400. దిస్ ఈక్వల్ టు 1600 కదా, ఇది కూడా 1600 అంటే 0 వచ్చింది. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి మనం రియల్ నెంబర్స్ అయితే చాలు, అది సాధ్యం అవుతుంది. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. b² - 4ac 0 వచ్చినప్పుడు రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, -b/2a ఈక్వల్ టు మైనస్ b వాల్యూ -40 కదా, -40/2 × 1 ఈక్వల్ టు 40/2 అవుతుంది. అంటే 20 టైమ్స్ అంటే 20 మీటర్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ b అంటే ఏంటి, ఇది x అని ఏమనుకున్నాం మనం, బ్రెడ్ లెంత్ అని x అనుకున్నాం కదా, అంటే 20 మీటర్స్ అన్నమాట. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి, ఒక్కొక్కటి 20 వచ్చింది, 20, 20 అంటే దేర్ఫోర్ లెంత్ ఈక్వల్ టు x అనుకున్నాం, 20 మీటర్స్ వచ్చింది. దీని నుంచి బ్రెడ్త్ చెప్పొచ్చు కదా, బ్రెడ్త్ ఎలా వస్తుంది, 40 లోంచి x మైనస్ చేస్తే వస్తుంది, 40 - x 40 - x ఎంత వచ్చింది, 20 అంటే 20 మీటర్స్. అంటే లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే అది స్క్వేర్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్ బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ప్రతి స్క్వేర్ రెక్టాంగిల్ అవుతుంది కానీ మనకి రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ అవ్వవు. కాబట్టి మనం అరేంజ్ చేయొచ్చు, దీని ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కండిషన్ రాయొచ్చు, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ విత్ పెరిమీటర్ 80 మీటర్స్ అండ్ ఏరియా 400 మీటర్స్ అని రాసి అప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ఫోర్ మనం అంటే ఇక్కడ మనం ఈ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ వచ్చి కదా, ఇక్కడ మనం ఏం రాయాల్సి ఉంటుంది అనమాట, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 మీటర్స్ అండ్ ఏరియా 400 స్క్వేర్ మీటర్స్ అని రాసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడతో మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.